యమ్మీ యమ్మీ కీమా బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా? పదండి ఎందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రొసీజర్ తెలుసుకుందాం. చలో. ముందుగా మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ మటన్ కీమా అండి. నేను ఒక 400 గ్రామ్స్ ఆఫ్ కీమా తీసుకున్నాను. సో దీనికి సరిపడా ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఒక 2 స్పూన్స్ ఆఫ్ బిర్యానీ మసాలా, హాఫ్ టీ స్పూన్ ఆఫ్ పసుపు, 2 స్పూన్స్ ఆఫ్ కారం రెడ్ చిల్లీ పౌడర్, 2 స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి, హాఫ్ కప్ ఆఫ్ పుల్లటి పెరుగు, ఒక 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 3 స్లిట్ గ్రీన్ చిల్లీస్, అలాగే మనకి రుచికి సరిపడా సాల్ట్. మనం ఈ మటన్ కీమాని బాగా ఉప్పు పసుపు వేసి నీట్గా వాష్ చేసుకున్నామండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో మనము నేను ముందుగా చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసేసుకుందాము. మిక్సింగ్ బౌల్లో ముందుగా కర్డ్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రీన్ చిల్లీస్, అలాగే మిగిలిన మసాలాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుందాం. దీంట్లో రుచికి సరిపడా సాల్ట్. మనం తీసుకుంది ఒక 400 గ్రామ్స్ కాబట్టి ఒక 1.5 స్పూన్ ఆఫ్ సాల్ట్ పడుతుందండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాము. చూసారు కదండి, మనం బాగా మిక్స్ చేసుకున్నాం అన్ని మసాలాస్. ఇప్పుడు ఇందులో మనము ముందుగా రెడీగా శుభ్రం చేసి పెట్టుకున్న ఈ మటన్ కీమాని ఇందులో యాడ్ చేసేసుకుందాము. కీమాలో కొంచెం వాటర్ వచ్చాయండి, సో వాటర్ పడకుండా ఓన్లీ కీమాని మాత్రం యాడ్ చేసుకోండి. సో ఇలా వాటర్ వేసుకున్న మనము ఈ కీమా మిశ్రమంలో బాగా మిక్స్ చేసేసుకుందామండి. మసాలా అంతా కీమాకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 అవర్స్ వరకు రెఫ్రిజిరేట్ చేసుకోండి. చూసారు కదండి, ఈ విధంగా మనం బాగా ఇలా ప్రిక్ చేస్తూ మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాము. సో ఇప్పుడు దీన్ని మనం ఒక 2 అవర్స్ వరకు రెఫ్రిజిరేట్ చేసేసుకున్నాము. ఓకేనా? 2 అవర్స్ రెఫ్రిజిరేట్ చేశాక మనము నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఈ లోపల నేను బాస్మతి రైస్ కూడా నానబెట్టేసుకుంటాను. బాస్మతి రైస్ నేను లాంగ్ గ్రెయిన్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇందులో నేను ఒక 3.5 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. సో దీన్ని బాగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం నానబెట్టుకుందాం. బియ్యంని నీట్గా వాష్ చేసుకొని సో అవి మునిగేంత వరకు నేను వాటర్ వేసుకొని నానబెట్టుకున్నానండి. దీనికి మనకు ఇంత రేషియో అనేది లేదు, జస్ట్ నానబెట్టుకున్నాం అంతే. మళ్ళీ నెక్స్ట్ మనం వాటర్ బాయిల్ చేసేటప్పుడు అప్పుడు మనం చూసుకుందాం. ప్రస్తుతానికైతే దీనికి రేషియో ఏం అవసరం లేదు. జస్ట్ బియ్యం నానేంత వరకు మునిగేంత వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. మనం ఇప్పుడు ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ ఆనియన్స్ మంచి ఫ్లేవర్ ఇస్తుందండి బిర్యానీకి. తక్కువ ఆయిల్లో మనం జస్ట్ ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ చేసుకుంటే మనకి ఆనియన్స్లో స్వీట్నెస్ అనేది వస్తుంది. సో ఆ స్వీట్నెస్ పోవడానికి మనం ఇలా డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు చేసుకుంటే బిర్యానీ మీద లేయర్స్ వేసుకోవడానికి, గార్నిషింగ్కి అన్నిటికీ చాలా చాలా బాగుంటుంది. ఇది మాత్రం స్కిప్ చేసుకోకుండా ఖచ్చితంగా వేసుకోండి. దీనివల్లనే మనకి బిర్యానీలో మంచి అరోమా అనేది వస్తుంది అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. అలాగే కాసన్ని జీడిపప్పులు కూడా మనము ఫ్రై చేసుకుందాం. బిర్యానీకి చాలా చాలా టేస్ట్ ఇస్తాయండి ఈ జీడిపప్పులు కూడా. ఈ విధంగా అయిన తర్వాత మనము తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి. చూసారు కదా, గోల్డెన్ ఫ్రై అయ్యాయి. ఇక మనం తీసేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు మనం పుదీనాను డీప్ ఫ్రై చేసుకున్నాము. ముందుగా ఏం చేద్దామంటే ఇది నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకున్నాక ఒక టిష్యూ కానీ క్లాత్ కానీ తీసుకొని బాగా వీటిని ట్యాప్ చేద్దామండి. ట్యాప్ చేస్తే ఏమవుతుందంటే ఈ దీంట్లో ఉన్న తడి అంతా టిష్యూ పీల్ చేసుకుంటుంది. సో అప్పుడు మనము ఆయిల్లో వేస్తున్నాం కాబట్టి మనకి మీద ఎగిరి పడదు అనమాట. సో నేను మొత్తం వీటిని టిష్యూ పెట్టి నీట్గా తడంతా తీసేటట్టు చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని మనము దీంట్లో వేసుకున్నాం. దీన్ని వేసిన వెంటనే మనము ఒక మూతను రెడీగా పెట్టుకోండి, ఎందుకంటే ఎగిరి వచ్చి మన మీద పడకుండా. ఎలా చేద్దామంటే చూసారా, మొత్తం మనము ఇలా చేత్తో తీసేసుకున్నాం. ఈ విధంగా అన్నమాట.
చాలా సింపుల్ కదా. పుదీనా మనం ఇలా డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల చాలా చాలా మంచి టేస్ట్ వస్తుందండి. మనం ఇలా పచ్చిగా వేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఆకులు తిన్నట్టుగా ఉంటుంది అనమాట. అలా కాకుండా ఇలా వేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కాస్త వేగే మనకు అనిపించినప్పుడు తీసేద్దాం. నువ్వు ఇప్పుడు దాంట్లోకి అన్ని వేస్తున్నావు, ఆనియన్స్ దాంట్లో తీసేసి దాన్ని అయిపోయాక దీన్ని పెడదాంలే, ఎందుకంటే అదొక వీడియోలాగా ఉండిపోతుంది. సో మనం ఇప్పుడు చూసారా క్రిస్పీ అయిపోయాయండి, ఇక మనం తీసేసుకోవచ్చు. ఏ బిర్యానీకైనా సరే మనం ఇలా చేసుకోవాలండి, అప్పుడే మనకి రెస్టారెంట్ స్టైల్ అనేది మనకి కనిపిస్తుంది ఫ్లేవర్. చూసారు కదా, ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్రైడ్ పుదీనా అండ్ జీడిపప్పు, ఈ మూడు వచ్చేసి కామన్ ఇంగ్రీడియంట్స్ ఫర్ ఎనీ బిర్యానీ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. వాటర్ ఆల్రెడీ నేను పెట్టేసుకున్నానండి. నేను ఇప్పుడు 3.5 cups ఆఫ్ వాటర్ అని చెప్పాను కదా. సో నేను ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఒక 9 cups ఆఫ్ వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే మనం దీన్ని వడగట్టేసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీంట్లో నేను ఏం వేసుకుంటున్నానంటే కొన్ని బిర్యానీ ఆకులు, చెక్కలు 2, లవంగాలు ఒక 3, యాలకులు ఒక 2 తీసుకున్నాను. అలాగే ఒక 1/2 teaspoon ఆఫ్ షాజీరా తీసుకున్నాను. సో ఇవన్నీ మనం ఇప్పుడు బాయిలింగ్ వాటర్లో యాడ్ చేసుకుందాం. అలాగే దీంట్లో మనము చాలా కొద్దిగా ఫ్లేవర్ కోసం అనమాట ఒక 1/2 teaspoon చాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇదంతా బాగా మనకి మరిగి వాటర్లోకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. అప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్న బియ్యంని యాడ్ చేసేసుకుందాం. బాగా మరిగిపోయి మనం సాల్ట్ ఇప్పుడే యాడ్ చేయము, బియ్యం వేసాక ఒక 2-3 minutes అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుంటే బియ్యంకి బాగా అబ్జర్వ్ అవుతుంది అనమాట సాల్ట్ అనేది. సో ఇప్పుడు బాగా మరిగిపోతున్నాయి. మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా లాంగ్ గ్రెయిన్ బాస్మతి రైస్. సో ఈ రైస్ని మనము ఇందులో యాడ్ చేసుకుందాం. చాలా జాగ్రత్తగా యాడ్ చేసుకోండి, ఎందుకంటే వాటర్ చాలా బాయిలింగ్గా ఉన్నాయి కదా, మీద పడితే మాత్రం కాలిపోతుంది. బిర్యానీకి ఎప్పుడైనా మనము బాస్మతి రైస్ యాడ్ చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. ఆ బాస్మతి రైస్లో ఉన్న ఫ్లేవర్ ఉంటుంది చూసారా, అది బిర్యానీకి చాలా చాలా టేస్ట్. నార్మల్ రైస్ కన్నా బాస్మతి రైసే వేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. మీకు ఆ ఫ్లేవర్, ఆ రెస్టారెంట్ స్టైల్ అన్నీ మనకి బాస్మతి రైస్ వేసుకుంటేనే వస్తాయి అన్నమాట. లాంగ్ గ్రెయిన్ బాస్మతి రైస్. ఓకేనా, మనం ఇప్పుడు ఒక్కసారి ఒక మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ ఉడికింటే హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుందామండి. నేను ఒక 2 spoons ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 1/2 teaspoon ఆఫ్ ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే రైస్ అనేది విడివిడిగా అవుతుంది అనమాట, అతుక్కున్నట్టు కాకుండా. సో ఇప్పుడు మనం చాలా క్రూషియల్ పాయింట్లోకి వచ్చామండి. వావ్, చూసారా, ఇలా అంటే మనకి బ్రేక్ అయిపోతుంది. ఇలా బ్రేక్ అయిపోయింది అంటే రైస్ హాఫ్ బాయిల్ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకుందాం వెంటనే. లేట్ చేస్తే మనకి మెత్తగా అయిపోతుంది మళ్ళీ. ఓకేనా, లెట్ us స్ట్రెయిన్. మనం ఇప్పుడు రైస్ని స్ట్రెయిన్ చేసుకున్నామండి ఒక నల్ల గిన్నెలో. నెక్స్ట్ ఏం చేద్దామంటే యాజ్ యూజువల్ మనం బిర్యానీ పాట్ని పెట్టేసుకున్నాము. ఇది నా బిర్యానీ పాట్ అనమాట. నేను ప్రతి బిర్యానీ దీంట్లోనే చేస్తాను. మనము ఫ్రీజర్లో పెట్టుకున్న కీమా, మ్యారినేషన్ చేసిన కీమా ఉంది కదా, అది మనం తెచ్చేసుకొని దీంట్లో ఒక లేయర్గా వేసేసుకుందాం. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లోంచి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న కీమా తెచ్చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఒక లేయర్గా దీంట్లో యాడ్ చేసేస్తాను. ఎలాంటి మసాలాని దీంట్లో వేస్ట్ చేసేయకండి, బౌల్లో మొత్తం నీట్గా వేసేసుకోండి. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని ఒక లేయర్గా స్ప్రెడ్ చేద్దాం.
ఇలా ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మనకి మధ్యలో గాలి ఏమన్నా ఉన్నా అది పక్క వెళ్ళిపోసేసి మనకి నీట్గా ఈ కీమా అనేది లేయర్గా ఫామ్ అవుతుంది అనమాట. లేకపోతే మనకి మధ్యలో గ్యాప్స్ వచ్చేస్తే మాడిపోతుంది. అందుకనేసి ఈ విధంగా మనం ప్రెస్ చేసుకుందాం. చూసారు కదా, దీంట్లో మనము ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ ఉన్నాయి కదా మనవి పుదీనా ఆనియన్స్ అన్ని ఒక లేయర్గా వేసేసుకుందాం. చూసారు ఎంత క్రిస్పీగా ఉన్నాయో, ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలాగే కొన్ని జీడిపప్పు. ఓకేనా, ఇప్పుడు దీంట్లో మనము ఒక లేయర్ ఆఫ్ రైస్ యాడ్ చేస్తాం. ఇప్పుడు దీని మీద మళ్ళీ మనము ఒక లేయర్ ఆఫ్ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పుదీనా వేసుకున్నాం. ప్రతి బిర్యానీలో ఇంతే అండి, సేమ్ ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి. మీకు ఏ బిర్యానీ అయినా సరే చాలా చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఓకేనా, నేను ముందుగానే కలర్ కలిపి పెట్టుకున్నానండి. ఫుడ్ కలర్ మిల్క్లో వేసి కలుపుకున్నాను. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిల్క్లో కలుపుకున్న దీన్ని మనం ఇలా వేసుకుందాం. మంచి కలర్ వస్తుంది అనమాట బిర్యానీకి, మంచి రిచ్ కలర్ అనేది వస్తుంది. సో ఇలా వేసేసుకున్నాక మనము ఒక 2 స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకుందాము. నేను లోపల హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను. నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ గీ తీసుకున్నాను. ఇలా బార్డర్స్ లో వేసుకోండి. సరిపోతుంది. ఇక ఏముందండి, మనము దీని మీద ఒక సిల్వర్ ఫాయిల్ వేసుకొని క్లోజ్ చేసుకోవడమే. ఇప్పుడు మనం సిల్వర్ ఫాయిల్తో, మనకి అల్యూమినియం ఫాయిల్ అనేది ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందండి. మన బౌల్ సైజుని చూసుకొని ముందుగానే కట్ చేసుకున్నాం. ఈ మాత్రం సరిపోతుంది. సో ఇక్కడ వరకు నేను కట్ చేసుకుంటున్నాను. మనం ఫాయిల్ క్లోజ్ చేసుకునే ముందు ఒక చిన్న టిప్ చెప్తానండి. ఇలా బిర్యానీ మనం అంతా క్లోజ్ చేసుకున్నాం కదా, మధ్యలో ఏం చేద్దామంటే ఇలాగా ఒక గరిట తీసుకొని ఇలా కింద వరకు ఒక హోల్ లాగా చేయండి. ఇలా హోల్ చేస్తే ఏమవుతుందంటే మన మధ్యలో నుంచి వచ్చే ఆ ఆవిరి ఉంటుంది కదా, ఆవిరి వల్ల బాగా బాయిల్ అవుతుంది అనమాట. ఇది ఒక టిప్, మీరు ఫాలో అయితే చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ ఏముందండి, మనం ఫాయిల్ పెట్టేసుకొని కుక్ చేసేసుకోవడమే. స్టవ్ ఆన్ చేసుకున్నాము. ఫస్ట్ ఒక 5 to 10 minutes హై ఫ్లేమ్ లో మనము ఉడికించుకుందాం. ఇలా ప్రెస్ చేసుకుంటే ఆ వేడికి అతుక్కుంటుంది అనమాట అల్యూమినియం ఫాయిల్. ఇప్పుడు దీని లిడ్ నేను మూసేసాను. మూసేసాక దీనికి అతికించేసుకోండి. మీ దగ్గర ఫాయిల్ లేదు అనుకుంటే యాజ్ యూజువల్ మనకి ఓల్డ్ మెథడ్ ఉంది కదండి, మైదా పిండి కలుపుకొని దాని చుట్టూ బార్డర్ పెట్టేసుకొని దాని మీద ఒక హెవీ వెయిట్ పెట్టుకోవడము. అది ఎలాగో మనకి ఓల్డ్ మెథడ్ అనేది ఉంది. మీకు ఫాయిల్ దొరకకపోతే అలా చేయండి, దొరికితే మాత్రం వెల్ అండ్ గుడ్. చేతిరాకు పెట్టాలి. ఎవాపరేట్ అయిపోయాయి అంటే మనకి బిర్యానీ అయిపోయినట్టే. సో ఇక మనము స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొకసారి చూపిస్తాను చూడండి. చూసారా, అలా వేసిన వెంటనే మనకి లోపల ఏవి వాటర్ కంటెంట్ లేదు అన్నప్పుడే మనకి అలా వస్తుంది అనమాట. ఇప్పుడు అలా వచ్చేసింది కాబట్టి మనకి బిర్యానీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక 5 minutes అలా రెస్టింగ్ టైం వచ్చేసేసి తర్వాత మనము ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేసి. మాది ఇలాగా గ్లాస్ లిడ్ కాబట్టి మేము ఇలా టేప్ పెట్టేసి దాన్ని క్లోజ్ చేసామండి, ఆవిరి అనేది బయటకు వెళ్ళకుండా. మీరు ఒకవేళ నార్మల్ బౌల్ పెట్టుకున్నారంటే అది మీకు ఫ్లాట్ ప్లేట్ ఉంటుంది కాబట్టి దాని మీద ఒక వెయిట్ పెట్టుకోండి, లైక్ గుండ్రాయి కానీ లేకపోతే ఇంకేదైనా రోల్ కానీ
హెవీ వెయిట్ ఉన్న ఆబ్జెక్ట్ ఏదైనా సరే దాని మీద పెట్టేసుకుంటే మీకు ఆవిరి అనేది బయటకు వెళ్ళకుండా ఉంటుంది. ఇది మనం దమ్తో చేసే బిర్యానీ కాబట్టి ఆవిరి అనేది కొంచెం కూడా లీక్ అవ్వకుండా మనం చూసుకోవాలన్నమాట. అందుకని మేము ఈ విధంగా ప్లాస్టర్ వేసి సీల్ చేసేసాము. రెస్టింగ్ టైం అయిపోయిందని ఇప్పుడు మనము చూసేద్దాం ఎలా అయిందో. ఇంకా తీస్తూ ఉండగానే నాకు మంచి మంచి ఫ్లేవర్స్ వస్తున్నాయి. బిర్యానీని ఎప్పుడైనా సరే మనము బాగా కలిపేయకూడదండి. ఒక సైడ్లో నుంచి తీసుకొని మనము డిష్ అవుట్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు ఒక సైడ్లో నుంచి చూసారా, అస్సలు వాటర్ కంటెంట్ అనేది లేదు. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. కలర్ చూసారా ఎలా వచ్చిందో. మనము కేస్ ఫుడ్ కలర్ వేసాం కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఐఎమ్ లవింగ్ ఇట్. మౌత్ వాటరింగ్ అండి. నాకు ఎప్పుడప్పుడు టేస్ట్ చేద్దామా అనిపిస్తుంది. సో ఇమీడియట్గా నేను టేస్ట్ చేసి చూపించేస్తాను. నేను టీవీలో చూపించినట్టు మరి కొంచెం టేస్ట్ చేయనండి, బాగానే టేస్ట్ చేస్తాను. రైస్ కూడా పర్ఫెక్ట్గా చాలా సాఫ్ట్గా చాలా బాగా కుక్ అయిందండి. కీమా కూడా చాలా 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 టేస్టీగా, చాలా స్పైసీగా, యమ్మీగా ఉందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో దీంతో పాటు మనం కావాలంటే మిర్చిక సాలన్ ఉంది కదా, అది చేసుకోవచ్చు. లేకపోతే పెరుగు చట్నీ చేసుకోవచ్చు, గోంగూర పుల్లగూర చేసుకోవచ్చు. ఇలా ఉట్టిగానే తినేయచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ దీంట్లో అన్ని మసాలాస్ వేసాం కాబట్టి ఇంకా మనం ఏం సైడ్ డిష్ లేకపోయినా సరే కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.